ప్రేమ తండ్రిని కొట్టించి హాస్పిటల్లో చనిపోతాడని డాక్టర్తో చెప్పించి ఫాదర్ సెంటిమెంట్ ని అడ్డు పెట్టుకుని ప్రేమ ప్రణయ్ల పెళ్లి జరిపించాలనుకున్నాను. కానీ వర్కౌట్ కాలేదు. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలనేది శాస్త్రం. ఆ పాయింట్ ని అడ్డు పెట్టుకుని అమ్మ చనిపోయినట్టుగా నాటకం ఆడి అందర్నీ నమ్మించి మదర్ సెంటిమెంట్తో ఇప్పుడు ప్రణయ్ ప్రేమల పెళ్లి జరిపిస్తాను. ఇది కథ. ఈ కథ సరేమ్మా, కానీ మరి శవం చెప్తాను. నీకొక రోజు ఫోన్ చేశాను, గుర్తుందా? మీ నాన్నకి సెకండ్ సెటప్ ఏమైనా ఉండేదా? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఇక్కడ సిగ్నల్ దగ్గర ఒక ఆవిడ బిచ్చం ఎత్తుకుంటుంది. ఆవిడొచ్చే మా అమ్మలాగే ఉంది. అవునవును. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. దాన్ని లిఫ్ట్ చేసి చంపేశాను. అమ్మ చనిపోయినట్టు అందరినీ నమ్మించాను. అమ్మ ప్లేస్లో దాని శవాన్ని పెట్టి తీసుకెళ్లి తగలేశాం. అమ్మో అమ్మో అమ్మో, అమ్మ శివమ్మో, నువ్వు మామూలు దానివి కాదు తల్లోయ్. అది సరే శివాగ్ని, అనుకున్నట్టుగానే అందర్నీ నమ్మించేశావు. అందరి దృష్టిలో నేను చచ్చిపోయేలా చేశావు. ఇప్పుడు నేను బయటికొచ్చినా నేను ఇందిరేనని చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. ఎంతకాలం నాకు అజ్ఞాతవాసం? నీ దినం కార్యక్రమాలు. ఏంటి? నీకు బదులుగా చచ్చిన దాని దినం కార్యక్రమాలు అయిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేను చెప్తాను. రామ్మా, రండమ్మా. చల్లగా ఉండు తల్లి. ఆ ప్రేమ రాగానే ఎదురెళ్లి మరీ వెల్కమ్ చెప్తోంది. ప్రణయ్ని పెళ్లి చేసుకుని ఇంటికి రాబోయే కోడలు తనకి మనవరాలు అని మురిసిపోతున్నట్టుంది. ఫైనల్లో ప్రణయ్కి కాబోయే భార్యని, ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేనే అని తెలియదు పాపం. కార్యక్రమం అయిపోయినట్టుంది. ప్రణయ్ వాళ్ళు వచ్చేశారమ్మా. ప్రణయ్, లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా. నువ్వు ప్రేమ కలిసి వీళ్ళందరికీ బట్టలు పంచుదురుగాని. సరే నానమ్మా. స్నేహ, కొంచెం పద. ఏంటి స్నేహ ఇది? ఏం జరుగుతుంది అక్కడ? ఇదంతా బామ్మ చేసిన ఏర్పాట్లు. ప్రణయ్ పక్కన ప్రేమ నిలబడి బట్టలు పంచడం నాకు నచ్చటం లేదు. ప్లీజ్ కోపం తెచ్చుకోకు.
కోపం తెచ్చుకోవడం కాదు, ప్రేమ నా ప్లేస్ లో నిలబడి బట్టలు పంచడం నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్లేస్ కి నేను వెళ్ళాలి. అదెలా కుదురుతుంది? ప్రేమ తప్పుగా అనుకుంటుంది. ఈ వీడియో చూస్తే ఓకే, నువ్వు ప్రణయ్తో కలిసి బట్టలు పంచాలి అంతే కదా? హ్మ్, నేనా ఏర్పాట్లు చేస్తాను. ముందు ఫోన్ లోపల పెట్టు. ప్రేమ, ఇక్కడ ప్రణయ్ చూసుకుంటాడు. మీరంతా వెళ్ళి ఆ భోజనాల సంగతి చూడండి. అలాగే. చూసావా ప్రణయ్, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. ఎప్పటికైనా నీ పక్కన నిలబడేది నేనే. ఎప్పటికైనా ఒప్పుకో. సర్లే, మరీ ఓవర్ యాక్షన్ చేయకు. ఇవ్వు. ప్రేమ, ఏంటమ్మా అటు చూడు. నువ్వుండాల్సిన చుట్టులో ఆ స్నేహం నిలబడ్డమేంటి? ప్రణయ్ పక్కన నిలబడినంత మాత్రాన నా స్థానం తనకెలా వస్తుందమ్మా? నువ్వురా రా. ఇదేంటి సార్ పక్కన ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది? ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడు కదా, ఎవరుంటే మనకేంటిలే. సార్, ఇతను షాపింగ్ మాల్లో ఫోటోగ్రాఫర్ కదా, ఇక్కడికి వచ్చాడేంటి? స్నేహ, నువ్వు పంచుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. ఏంటి సార్ ఇప్పుడు టైం ఈ మేడందా? ఒంటి మీద కేజీ కండలేదు, ఎక్స్ట్రాలు అవసరమా నీకు? పళ్ళు. ఇప్పుడేంటి? ఎప్పుడూ టైం నాదే. అది మీ అమాయకత్వం, ఆయన ప్రయోజకత్వం. రేయ్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలా అంటారేంటి సార్? మా షాప్కి వచ్చారు, గిఫ్ట్ తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. ఫొటోస్ ఇద్దామని వచ్చాను సార్. అవునా? ఏది? స్నేహ, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. అదేం కుదరదు, ఇప్పుడు చూడాల్సిందే. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. నీ ఏంటిది? అంటే అంటే నా తర్వాత ప్రేమతో కూడా షాప్కి వెళ్ళి గిఫ్ట్ తీసుకున్నావన్నమాట. అది నేను కావాలని వెళ్ళే స్నేహ. త్రిషకి లక్కీ డ్రాలో గిఫ్ట్ తగిలిందంట. అది జంటగానే తీసుకోవాలని చెప్పి నన్ను ప్రేమని ఫోర్స్ చేస్తే తప్పించుకునే దారి లేక. నువ్వు నాకు స్టోరీలు చెప్పుకో. స్నేహ, అదిగా స్నేహ. ఏమైంది ప్రణయ్? షాపింగ్ కాంప్లెక్స్కి ప్రేమతో కలిసి వెళ్ళిన విషయం తెలిసిపోయింది. ఎలా? అదే, ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, వాడొచ్చి ఆ ఫోటోలు తీసుకొచ్చి డైరెక్ట్గా స్నేహ చేతిలోనే పెట్టేశాడు. ఏంటి ప్రణయ్,
స్నేహ భోంచేయకుండా వెళ్ళిపోతుంది. అంటే తనకేదో అర్జెంట్ కాల్ వచ్చింది, అందుకే వెళ్ళిపోతుంది. సరే, మనకి చాలా పనులున్నాయి, పదండి. ఆ, ఆ. చాలా శ్రమ పడ్డావు. దగ్గరుండి అన్ని పనులు నువ్వే చూసుకున్నావు. ఏమ్మా, నిన్నొక మాట అడుగుతాను, ఏమనుకోవుగా? అడగండి బామ్మగారు. పెళ్లికి మా వాళ్ళేవైనా తొందర పెట్టారా? లేదు నానమ్మా. అమ్మ ఆఖరి కోరిక తీర్చాలంటూ శివాగ్ని తొందర పెడితేనే మా పెళ్లి ఇంత తొందరగా ముహూర్తాల వరకు వచ్చింది. పెళ్లి పేరుతో శివాగ్ని ఏదో ఎత్తువేసింది, అందుకే ఇంత తొందర పెడుతుంది. ఈ దుర్మార్గురాలు ఇంకా ఎవరికి కీడు తలపెట్టాలని చూస్తుందో. ఏమైంది నానమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ప్రణయ్, ఏమైంది? ఏం లేదు. నానమ్మ మా పెళ్లి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా కన్నీళ్ళు పెట్టుకుంది. ఏమైంది నానమ్మా? ఏం లేదమ్మా, మీ అమ్మ గుర్తొచ్చింది, అందుకే ఏడుపొచ్చింది. ఎందుకు బాధపడ్డాం? మంచివాళ్ళెప్పుడూ స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో ఉండేది సంతోషమే కదా. మనం ఇక్కడ సంతోషంగా ఉంటే అక్కడ అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది. అందుకే అందరం రేపు షాపింగ్ చేయాలి. ప్రణయ్ ప్రేమలు పెళ్లి చేసుకొని కలకాలం సంతోషంగా ఉండాలి. ఏంటి నాన్న, ఏమైంది? ప్రేమ, వెళ్దామమ్మా. రా, వెళ్ళొస్తాం బామ్మ, వెళ్ళొస్తాం ప్రణయ్. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాం ప్రణయ్. పదండి. అది నేను కావాలని వెళ్ళే స్నేహ. త్రిషకి లక్కీ డ్రాలో గిఫ్ట్ తగిలిందంట. హాయ్ స్నేహ, ఏం చేస్తున్నావు? షాపింగ్ మాల్లో గిఫ్ట్ తీసుకుంటూ ప్రేమ ప్రణయాలు తీయించుకున్న ఫోటోలు ఎంత బాధిస్తున్నాయో కదా. ఏంటి కోపం వస్తుందా? ఆవేశపడటం, కోపపడటం, టెన్షన్ పడటం, ఫైనల్ గా మళ్ళీ బోర్లా పడటం. జరిగేది ఇదే. రేయ్, అసలు ఎవట్రా నువ్వు? హలో,
The call is currently not reachable. Please try again later. ప్రేమ, స్నేహ మీద నీ అభిప్రాయం ఏంటమ్మా? ఏ ఏం లేదమ్మా, తన పద్ధతి నాకెందుకో కొంచెం తేడాగా అనిపిస్తోంది. ప్రణయ్తో కలిసి 1-2 సార్లు మన ఇంటికొచ్చినప్పుడు కూడా ప్రణయ్ దగ్గర కాస్త చనువు ఎక్కువ తీసుకుంటుందని పక్కింటి పిన్నిగారు నాతో అన్నారు. అప్పుడు నేనంతగా పట్టించుకోలేదు. కానీ ఇవాళ జరిగిన కార్యక్రమంలో స్నేహ ప్రణయ్తో చాలా చనువుగా ఉండడం, ప్రణయ్తో కలిసి అందరికీ బట్టలు పంచడం నాకు నచ్చలేదమ్మా. అదేంటమ్మా, అప్పటి వరకు ప్రణయ్తో కలిసి బట్టలు నేను పంచాను కదా. శివాగ్ని వచ్చి ఇంటి పనులు చూద్దామనేసరికి నేనక్కడి నుంచి వెళ్ళిపోయాను. నిజమే, నేను కాదంటలేదు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళాక నీ స్థానంలో తను నిలబడింది. అమ్మా, నేననేదాన్ని ప్రణయ్కి పరిచయం కాకముందే స్నేహ ప్రణయ్ జీవితంలో ఉంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అమ్మా, అది నీకు తెలుసు కదా. స్నేహితురాల స్నేహం వరకంటే పర్వాలేదమ్మా. అది ఇష్టంగా మారితే కట్టుకున్న వాళ్ళకి కష్టాలు తప్పవు. అదే నా భయం. అమ్మా, నీ భయాలతో నాకెలాంటి అనుమానాలు కలిగించుకో. ప్రణయ్ ఏంటో ఎలాంటివాడో నాకు తెలుసు. తాను కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరెలా ఉంటే నాకేంటి? వెళ్ళు, నువ్వు నిద్రపో. వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, ఒరే కంచినాయుడు, పాతాళ భైరవి సినిమాలో మాయిలు పకీర్ తర్వాత నీ అంత మేధావి మాయిగాడు మరొకరు లేరని తెగ సంకలు కొట్టేసుకున్నావు కదరా. చనిపోయింది నీ చెల్లెలు ఇందిరే అని అందరితో పాటు నువ్వు కూడా పిచ్చేదవలా ఏడ్చేశావు కదరా. అమ్మో, ఇందిరలాగే ఇంకో కత్తి ఉండడం ఏంటి? దాని కాలం కాలిపోయి శివాగ్ని ఇంట్లో పడడం ఏంటి? అన్నన్నన్నన్నన్న అమ్మో, ప్రేమ ప్రణయుల పెళ్లి జరిపించడం కోసం, ఆస్తిని చేజిక్కించుకోవడం కోసం సొంత తల్లి పేరే ఓటర్ లిస్టులో లేకుండా చేసింది. అమ్మో శివమ్మ, నువ్వు మామూలు దానివి కాదు. ఈ లెక్కన శివాగ్నిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి నా ఇంటి కోడల్ని చేసుకుంటే అది ఆడితో చక్కగా కాపురం చేయకుండా నా నెత్తినెక్కి శివతాండవం చేస్తోందా? అమ్మో, ఓ అక్క ఆకలి. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా మీ గోలా? ఆకలక్క. రెడీ చేస్తున్నాను కదా. ఆకలేస్తే అన్నం పెడతా, ఆకలేస్తే అన్నం చూసావా నాన్న, నువ్వు చేసిన పనికి చంటిది ఇంకా ఎలా భయపడుతుందో. ఎప్పుడో అయిపోయింది దాని గురించి, ఇప్పుడెందుకు? ప్లీజ్ ప్రేమ. ఇప్పుడు నువ్వు దరువెందుకేస్తున్నావు నాన్న? ఇప్పటి వరకు మీరు కంచాల మీద దరువు ఎందుకు వేశారా? ఆకలేసింది కాబట్టి వేశాము. నాకు ఆకలేస్తుంది కాబట్టే నేను దరివేశాను. ప్రేమ, ఒక్క 100 రూపాయలు ఇచ్చావంటే మధ్యాహ్నం దాకా నీ కంటి కనిపిస్తే ఒట్టు.
నా దగ్గర డబ్బులు లేవు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నువ్వు ఇలా పాత్ర ఇలా చెప్తుంటే నేను కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. ప్లీజ్ ప్రేమ, 100 అంటే 100, ఒకే 100. నా దగ్గర లేవు అని చెప్తున్నాను కదా. అక్క బావొచ్చాడు. హాయ్ ప్రేమ. హాయ్ బంగారం. హలో అల్లుడు, కరెక్ట్ టైంకి వచ్చావు. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఇంటీరియర్ డిజైనర్. నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ది సేమ్. పక్క జరుగు. అల్లుడు, మ్యాటర్ ఏంటంటే నాన్న నువ్వు బయటికి వెళ్తావా? ఆ? అల్లుడితో మాట్లాడడానికి వచ్చానమ్మా, కాసేపు ఆగు. అల్లుడు, ఉదయం నుంచి దాహంతో గొంతు ఎండిపోయింది. ఓ అందించావనుకో గొంతు తడుపుని వచ్చేస్తా. ప్రణయ్, ఆయనకి నువ్వేం డబ్బులు ఇవ్వద్దు. అమ్మ పెట్టదు, అడుక్కుని తిననివ్వదన్నట్టు అల్లుడు మామగారు మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటమ్మా? ఆ? కరెక్ట్గా చెప్పారు అంకుల్. నేను మాట్లాడతానులే, నువ్వు రిలాక్స్ అవ్వు.